హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ సెంటర్. ఇవాళ అయినా 5.1 డిజిటల్ డాల్బీ డిజిటల్ డీకోడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డీకోడర్ వచ్చేసి అందరూ డాల్బీ అట్మోస్ అంటున్నారు. మరి డాల్బీ అట్మోసా కాదా అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ అయితే దీని ఆపరేటింగ్ సిస్టమ్ మనం నేర్చుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్ థింగ్స్ అన్నీ నేను ఒక వీడియో చేశాను. అది కూడా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం దీని గురించి మన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ డాల్బీ డిజిటల్ ఇన్బిల్ట్ ఆడియో సెట్టింగ్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేసి మనకి అనలాగ్ సిగ్నల్స్తోని డాల్బీ డిజిటల్ అవుట్పుట్ ఇస్తుంది. ఎలానో చెప్తా. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఈ వాల్యూమ్ కంట్రోల్ మీరు ఇక్కడ నుంచి మాన్యువల్గా వేయించుకోవచ్చు. అంటే మాస్టర్ వాల్యూమ్ మీరు యాంప్లిఫైర్కి ఏదైనా ఇచ్చుకున్న యాంప్లిఫైర్ దగ్గర పోయి సెట్ చేసుకునే అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మాన్యువల్గా చేసుకోవచ్చు. దీనికి రిమోట్ కూడా ఇచ్చాడు. ఈ రిమోట్ నుంచి కూడా మీరు వాల్యూమ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నేను ప్రొజెక్టర్కి పెట్టాక మీకు ఈ వాల్యూమ్ కంట్రోల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చెప్తా. సో దానికంటే ముందు మీరు ఫస్ట్ ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తా. ఫస్ట్ ఇక్కడ సెలెక్టర్ బటన్ ఉంది కదా, మీరు ఇక్కడ సెలెక్టర్ బటన్ చూడొచ్చు. ఇది లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే 5.1 2.1 చూపిస్తుంది. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ ఈ మోడ్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ హెచ్డిఎంఐ ఇక్కడ మనకు లైట్ అనేది బ్లింక్ కావాలి. బ్లింక్ అయినప్పుడు ఇక్కడ హెచ్డిఎంఐ బ్లింక్ అయినప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తీసుకుపోయి ఇక్కడ హెచ్డిఎంఐ ఇన్పుట్ కాడ ఇస్తాం. ఈ ఫైర్ టీవీ స్టిక్ ఉంది, ఇక్కడ హెచ్డిఎంఐ ఇన్పుట్ కాడ ఇస్తున్నాం. మీకు ఓవరాల్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సో ఇట్లా ఫైర్ టీవీ స్టిక్ ఇక్కడ హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇస్తాము. ఈ హెచ్డిఎంఐ అవుట్ ఉంది చూడండి, అవుట్ ఏఆర్సి. హెచ్డిఎంఐ అవుట్ ఏఆర్సి అంటే వీడియో అండ్ ఆడియో రెండింటికి సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఆడియో మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం కాబట్టి మనకు ఈ డికోడర్ నుంచి ఇక్కడ ఏఆర్సి నుంచి ఆడియో మనకు సంబంధం లేదు. టీవీకి ఇస్తే ఏఆర్సి ఆడియో వీడియో రెండింటికి వెళ్ళిపోతుంది. మనకు టీవీ నుంచి డాల్బీ డిజిటల్ వస్తుంది. మనకి ఇప్పుడు టీవీ కాదు కదా, మన టాపిక్ వచ్చేసి ప్రొజెక్టర్ కాబట్టి మనం ఓన్లీ అవుట్ ఏఆర్సి వాడము. ఇప్పుడు అంటే ఓన్లీ వీడియో పర్పస్ వాడతాం ఈ హెచ్డిఎంఐ అవుట్ ఏఆర్సి. ఓకే, క్లియర్ కట్గా చెప్తున్నాం. మీకు ఈ హెచ్డిఎంఐ అవుట్ తీసుకెళ్ళి మనం ఈ ప్రొజెక్టర్కి ఇస్తాము. ఈ ప్రొజెక్టర్ ఇక్కడ ఇన్పుట్ హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇస్తాము. సో ఇన్పుట్ ఇస్తే అప్పుడు మనకు అక్కడ డిస్ప్లే ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి డాల్బీ డిజిటల్ సిగ్నల్ తీసుకొని మీరు అట్లాంటి హోమ్ థియేటర్స్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఊపర్ చూడవచ్చు, ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ అట్లాంటి హోమ్ థియేటర్కి ఇచ్చుకోవచ్చు, యాంప్లిఫైర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రొజెక్టర్ది ఇక్కడ ఈ కనెక్షన్ ఇస్తున్నాం. హెచ్డిఎంఐ అవుట్ సిగ్నల్ ఇది అంటే డిస్ప్లే పర్పస్ ఇస్తున్నాం. మీరు చూడవచ్చు, ఇక్కడ డిస్ప్లే పర్పస్. ఇది ఫైర్ టీవీ స్టిక్. స్టాప్. ఓకే, ఇట్లాంటి స్టాప్ అన్నట్టు. వేరే హెచ్డిఎంఐ. సో ఇక్కడ హెచ్డిఎంఐ ఫైర్ టిక్స్ టీవీ మనం ఇన్పుట్ ఇచ్చాము. ఈ హెచ్డిఎంఐ అవుట్ మనకు డైరెక్ట్ ప్రొజెక్టర్కి వెళ్ళిపోతుంది. మీరు ప్రొజెక్టర్ కూడా స్క్రీన్ కూడా చూడొచ్చు. ప్రొజెక్టర్ స్క్రీన్ ఎలా కనిపిస్తుంది మీరు చూడవచ్చు. ఇది యాంటీ రిఫ్లెక్టర్ స్క్రీన్. సో ఇప్పుడు మనం ఆడియో సిస్టమ్ మొత్తం అన్ని ఛానల్ ఎట్లా వస్తాయో చెక్ చేద్దాం. సో ఇది గ్రౌండ్ సౌండ్, హమ్మింగ్ కాదండి. సో ఇక్కడ స్పీకర్ ఉంది మీరు చూడవచ్చు, అది ఎస్ఎంబిఎస్ స్పీకరు. ఇది ఒకటి చిన్న యాంప్ బోర్డు వేసిన ఇన్బిల్ట్ వాల్యూమ్ కాబట్టి మనం రిమోట్ కంట్రోల్తో కూడా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్తో నేను ఫుల్ పెట్టాను. ఇప్పుడు మనకు ఒక చిన్న యాంప్ బోర్డు వేసినాం. మన బీటీ బోర్డు కూడా వేయలే. బేస్ ట్యాబుల్ మీకు ఎట్లా వస్తుందో చూడండి. ఫస్ట్ ఫ్రంట్ చెక్ చేద్దాం. ఫ్రంట్ మ్యూజిక్
ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ చూపెట్టాను మీకు. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ చూపెట్టాను. ఇప్పుడు సెంటర్ చూద్దాం. స్క్రీన్ పైన చూడొచ్చు మీరు సెంటర్ ఓన్లీ వస్తుంది. సెంటర్ చూడొచ్చు. మా పాట బాగుంది, నేను కూడా అలా పాడాలనుకుంటున్నాను. పాట మాట్లాడు, నువ్వు నేర్చుకుంటావా? సరౌండ్ చూద్దాము. సరౌండ్ మీరు చూడొచ్చు. ఆ విండ్ శబ్దాలు, ఆ పక్షుల శబ్దాలు మాత్రమే, విండ్ శబ్దం పక్షుల శబ్దం మాత్రమే వస్తుంది ఆ స్పీకర్లో. స్పీకర్ చూడొచ్చు మీరు. స్క్రీన్ కూడా చూడొచ్చు. వాయిస్ అనేది వస్తలేదు, ఓన్లీ బర్డ్స్ సౌండ్, పక్షుల సౌండ్ వస్తుంది అంతే. మీరు వాయిస్ చూడొచ్చు, లిప్ సౌండ్ అయితే ఏం వస్తలేదు. సో ఇది ఒకటి హాలీవుడ్ మూవీ కూడా నేను ప్లే చేసి చూపెడుతున్నాను. సబ్బు చూద్దాము. సబ్బు చూడొచ్చు, ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. వితౌట్ బీటీ బోర్డు, ఏ బోర్డు లేదు, ఒక సింగిల్ యాంప్లిఫైర్ బోర్డుతో మీకు చూపిస్తాను. అంత క్లారిటీ ఉంది. ఇది మనకు హైవా HDMI 5.1 డీకోడర్. సెంటర్ చూద్దాం ఇప్పుడు. సెంటరు, సరౌండ్ లెఫ్ట్, ఫ్రంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు. ఇలాంటి డికోడర్స్ మన దగ్గర ఉన్నాయి, స్టాక్ ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఆర్డర్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 6000. మీకు కొరియర్ ద్వారా నేను పార్సల్ చేయబడుతుంది. మీరు కావాలంటే కామెంట్ చేయండి.